అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు. ఆగస్టు 15th అనగానే మీకేం గుర్తొస్తుంది? అలాగే ఈ ఆగస్ట్ 15థ్కి మీరు ఏం స్పెషల్ చేస్తున్నారో నాకు కింద కామెంట్ చేయండి. నాకైతే స్కూల్ డేస్ బాగా గుర్తొస్తాయండి. జెండా పండగ అనగానే తెల్లారేసరికి లేచి ఫ్రెష్గా స్నానం చేసేసి యూనిఫామ్ వేసుకొని ఆ జెండాని మన డ్రెస్కి పెట్టేసుకొని స్కూల్కి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్స్, అక్కడ ఇచ్చే చాక్లెట్ బిస్కెట్ ఎంత సంబరంగా ఉండేదోనండి. మరిన్ని ముచ్చట్లు వీడియోలో చెప్పుకుందామండి. ఆగస్ట్ 15th సందర్భంగా మీకు జర్దా రెసిపీ చూపించబోతున్నానండి. ఇలా 3 కలర్స్తో చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్స్ రైస్ తీసుకోండి. బాస్మతి రైస్ తీసుకున్నాను, నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. వీటిని బాగా శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసేసి 1 గంట పాటు నానబెట్టేసేయండి. ఒక 1 అవర్ తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి మనం దేంతో అయితే రైస్ కొలుచుకున్నామో దాంతో 1కి 4 వంతుల చొప్పున అంటే 1 కప్పుకి 4 కప్పుల వాటర్ యాడ్ చేయండి. ఆ తర్వాత ఇందులో కొంచెం లవంగ, చెక్క, యాలుక్కాయ, ఒక బిర్యానీ ఆకు, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసేయండి. ఉప్పు జస్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఈ వాటర్ని పెట్టేసేయండి. మూత పెట్టేసి ఈ ఎసురు వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇలా ఎసురు వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ రైస్ని వేసేసేయండి. హై ఫ్లేమ్లో ఈ రైస్ని ఉడికించుకోండి. ఈలోపు మనం చిన్న చిన్న ముచ్చట్లు చెప్పేసుకుందామా? మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఆగస్టు 15థ్కి ఎలా సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళో నాకు కింద కామెంట్ చేయండి. డ్యాన్సులు వేయడం, పాటలు పాడడం, డిబేట్లు ఇవ్వడం ఇలాంటివి ఉండేయా? డ్రాయింగ్స్. మా స్కూల్లో అయితే చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమండి. ఆ చాక్లెట్కి బిస్కెట్కి ఎంత సంబరపడిపోయే వాళ్ళమో. జనరల్గా ఇంట్లో మనం రెగ్యులర్గా చేసుకునే పండగల కన్నా కూడా ఈ ఆగస్టు 15థ్ని మాత్రం బాగా అంటే బాగా ఎంజాయ్ చేసేదానండి నేనైతే. మీకు కూడా అలా ఉందా? మీకేమైనా స్పెషల్ మెమరీ ఉంటే నాకు కింద షేర్ చేసుకోండి. ఈ రైస్ చూడండి బాగా ఉడికిపోయింది. రైస్ కంప్లీట్గా ఉడకాలండి. కంప్లీట్గా రైస్ ఉడికిపోవాలన్నమాట. కొంచెం పలుకుగా ఉడికించుకోండి, బాగుంటుంది. ఇలా రైస్ ఉడికిన తర్వాత ఈ రైస్ని తీసేసి ఒక ప్లేట్లో ఇలా పరుచుకోండి. ఇది కంప్లీట్గా చల్లారనివ్వండి. మీకు కొంచెం సాఫ్ట్ ఎక్కువ ఇష్టం ఉంటే కొంచెం సాఫ్ట్గా అయినా ఉడికించుకోవచ్చు, కానీ జర్దాకి కొంచెం పలుకుగానే ఉంటేనే బాగుంటుంది. సో ఇలా ఉడికించుకున్న రైస్ని ఇలా పరుచుకొని దీన్ని పక్కన పెట్టేసేయండి. తర్వాత అదే స్టవ్ మీద ఒక మందంగా ఉన్న కడాయి పెట్టేసుకొని అందులో ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి, కొంచెం బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి. వీటిని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. దీంట్లో నెయ్యి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంత నెయ్యి వేసుకోవడం ఇష్టం లేకపోతే కొంచెం ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ కూడా మీకు ఎంత నచ్చితే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసి పక్కన తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఇదే నెయ్యిలో 1.5 కప్పుల పంచదార వేస్తున్నాను. 1 కప్పుకి 3/4 కప్పు పంచదార అనమాట. మీరు తీసుకున్న మెజర్మెంట్కి 3/4 కప్పు వేసుకోండి. 3/4 గ్లాసు 3/4 కప్పు అలా పంచదార వేసేసి వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా స్ప్రెడ్ చేసేసి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇలా దీని మీద లేయర్ లాగా వేసేసేయండి. ఫ్లేమ్ అనేది కంప్లీట్గా సిమ్లో పెట్టుకోండి. ఇలా కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకొని అప్పుడు ఈ రైస్ మొత్తాన్ని వేసేసేయండి. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటుంటే ఒక 2 లేదా 3 లేయర్స్ లాగైనా వేసుకోవచ్చు. రైస్ వేసేసి తర్వాత మళ్ళీ షుగర్ వేసేసి మళ్ళీ రైస్ వేసుకోవచ్చు. చూడండి లోపల ఇలా మెల్ట్ అవుతూ ఉంటుందన్నమాట షుగర్ అనేది. ఇలా కొంచెం కరిగిన తర్వాత ఈ రైస్ని ఈ షుగర్ సిరప్లోకి మిక్స్ చేసేసేయండి. ఎలా పడితే అలా తిప్పేసేయకుండా కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకోండి. ఆ షుగర్ సిరప్ కింద నుంచి పైకి, పై నుంచి కిందకి చూడండి ఇలా వాటర్గా అవుతుందన్నమాట. బాగా మిక్స్ చేసుకుంటూ చిన్నగా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఉడికించుకోండి. షుగర్ కంప్లీట్గా కరిగిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని బాగా ఉడికించుకొని ఆ నీరంతా ఇంకిపోయి ఆ షుగర్ సిరప్లో ఈ రైస్ అనేది ఉడుకుతుందన్నమాట. ఇలా
షుగర్ సిరప్ మొత్తం ఇంకిపోయి రైస్ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వాటర్లో కొంచెం గ్రీన్ కలర్ యాడ్ చేసి ఇలా వేసేస్తున్నాను. అలాగే మరొక టేబుల్ స్పూన్ వాటర్లో ఆరెంజ్ కలర్ కూడా యాడ్ చేసి ఇలా వేసేసాను అనమాట. అంటే మనం త్రిబుల్ కలర్స్గా చేస్తున్నాం కదా, సో 3 కలర్స్ వేసాను. మీరు సింగిల్ కలర్గా చేసుకోవాలనుకుంటే ఏదో ఒక కలర్ వేసుకోవచ్చు, లేదా కలర్ఫుల్గా ఉండాలంటే ఇలా 3 కలర్స్ సెట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని సిమ్లోకి పెట్టి మూత పెట్టేసి ఒక 6 to 7 మినిట్స్ దమ్ చేసుకోండి. ఆ తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో మన జర్దా. ఇప్పుడు దీన్ని డెకరేట్ చేసుకుందాం ఒక ప్లేట్లోకి. ఇది మొత్తం మిక్స్ చేసినా కూడా భలే కలర్ఫుల్గా ఉంటుందండి. గ్రీను, ఆరెంజు, వైట్ రైస్ ఇలా మొత్తం కనిపిస్తూ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. ఇలా కలర్ సిస్టమ్ లేకపోతే ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు. కలర్ సిస్టమ్ ఉంటే ఇలా వేసుకోవచ్చు, సింగిల్ కలర్ కావాలనుకుంటే సింగిల్ కలర్ వేసుకోవచ్చు. నేను మధ్యలో ఇలా చెర్రీస్తో గార్నిష్ చేశానన్నమాట. జెండా మధ్యలో మనకి అశోక చక్రం ఉంటుంది కదా, ఆ స్టైల్లో ఇట్లా వీటితో గార్నిష్ చేశాను. ఈ జర్దా రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి మన సబ్స్క్రైబర్స్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.